సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుప్రసాద్. రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఈ రోజు అయితే మాత్రం డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని అయితే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా పలు జూనియర్ కాలేజీలు అయితే ఈ రోజు ప్రారంభించారు. రంపచోడవరం నియోజకవర్గ పరిధిలో గల అడ్డదీగల జూనియర్ కళాశాలలో అయితే మాత్రం రంపచోడవరం నియోజకవర్గ ఎమ్మెల్యే మిర్యాల శిరీషాదేవి అయితే మాత్రం ఈ రోజు ఈ కళాశాలలోని మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించారు. ఈ మధ్యాహ్న భోజన పథకం అనేది పిల్లలకు ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుందని, అలాగే చాలా మందికి కూడా ఇది ప్రయోజనాన్ని చేకూరుతుందని చెప్తున్నారు. అలాగే విద్యాభివృద్ధికి ప్రస్తుత ఉమ్మడి కూటమి ఉందో ఆ ప్రభుత్వం అయితే మాత్రం విద్యాభివృద్ధికి అనేక రకమైన కృషి చేస్తుందని, ప్రస్తుతం రాష్ట్రంలోని రహదారులు బాగు చేయడంతో పాటు మౌలిక వసతులు కల్పించడంతో పాటు అనేకమైన సంక్షేమ పథకాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం వచ్చిన ఉమ్మడి కూటమి ప్రభుత్వం అయితే మాత్రం ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. అలాగే మధ్యాహ్న భోజన పథకాన్ని డొక్కా సీతమ్మ ఎవరికైతే ఆకలి అంటూ వెళ్ళినా ప్రతి ఒక్కరికి కూడా అన్నం పెట్టే ఆమె పేరునైతే అయితే మాత్రం పెట్టడం నిజంగా ఆనందదాయకం అయితే చెప్పారు. అనంతరం ఆమె అయితే మాత్రం ఇక్కడ ఉన్న విద్యార్థులతో కలిసి ఆ సహపంక్తి భోజనం అయితే చేశారు. ఎంతో రుచికరంగా ఉన్న ఈ భోజనం అయితే మాత్రం విద్యార్థులకు చాలా రుచిగానే ఉందని భోజనం అయితే మాత్రం ఆమె ఆనందం వ్యక్తం చేశారు. అలాగే ఈ కార్యక్రమాన్ని విద్యార్థులందరూ కూడా కళాశాలలో చదివి విద్యార్థులందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని అయితే మాత్రం ఆమె కోరారు. అడ్డతెగల జూనియర్ కాలేజ్ లో చదువుతున్నాను. ఇప్పటి వరకు 10th క్లాస్ చదివాను. 10th క్లాస్ లో భోజనం కొంచెం బాగానే ఉండేది. కానీ ఇప్పుడు నేను ఇంటర్మీడియట్ కి వచ్చిన తర్వాత ఆ కాలేజ్ లోనే భోజనం పెట్టడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. కష్టపడే అవసరం లేదు. అప్పుడైతే హాస్టల్కి వెళ్ళి మళ్ళీ అక్కడ నుంచి తినేసి నడిచి రావాలా చాలా కష్టం. కాకపోతే ఇప్పుడైతే ఇక్కడే పెడుతున్నారు. ఇక్కడే తినేసి ఇక్కడే బయటికి వెళ్ళకుండా కాలేజ్ లోనే ఉండాల్సిన మంచి పరిస్థితి వచ్చింది. మా ఫ్రెండ్స్ కూడా భోజనం చాలా బాగుందని అంటున్నారు. ఇంకా లేదు సార్. బాగుంది సార్. మధ్యాహ్నం భోజన పథకం మాకు ఎలా ఉపయోగపడుతుంది అంటే, మేము హాస్టల్కి వెళ్ళి భోజనం తినడానికి లేట్ అవ్వేది. కొన్నిసార్లు మేము భోజనం తినేవాళ్ళం కాదు. ఇప్పుడు మాకు మధ్యాహ్నం భోజనం పథకం పెడుతున్నారు కాబట్టి ఇక్కడే కాలేజ్ లోనే మేము తింటున్నాము. చాలా బాగుంది. అలాగే లోకేష్ గారికి, చంద్రబాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మోదీ గారికి థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజు మాతో మధ్యాహ్న భోజన పథకానికి ఎమ్మెల్యే గారు వచ్చారు. మాతో కూర్చొని తిన్నారు. ఫుడ్ బానే ఉందని చెప్పాము. మేడం కూడా మమ్మల్ని అడిగారు. బాగోపోతే మళ్ళీ మేడం చెప్పమని చెప్పారు ఎమ్మెల్యే గారు. మేడం థ్యాంక్ యూ సో మచ్. మహాతల్లి అన్నం పెట్టే అమ్మాని మన 2 జిల్లాల్లో కూడా చెప్తా ఉంటారు. ఆ వ్యక్తే డొక్కా సీతమ్మ. ఈ రోజు చనిపోయినప్పటికి కూడా ఆవిడ పేరు చెప్పుకుంటున్నామంటే ఆవిడ ఎంత ధర్మం చేసేదో మీ అందరికీ తెలిసే ఉండాలి. ఇప్పుడు అర్థమైంది కదా ఎంత గొప్ప వ్యక్తి. పేరుని మన ప్రభుత్వం మన యొక్క డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం కింద పెట్టారంటే ఆమెకి ఎంత గౌరవం ఇస్తుంది మన ప్రభుత్వం. ఈ యొక్క పథకం పట్ల ఎంత చిత్తశుద్ధి కలిగి ఉన్నదో అన్నది కూడా మీరు అందరూ అర్థం చేసుకోవాలి. కనుక మన ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పిల్లలందరూ కూడా రుచికరమైన, ఆరోగ్యవంతమైన, పోషకాలతో కూడిన ఆహారాన్ని భుజించి మీరు ఆరోగ్యంగా ఉంటేనే కదా చదవగలరు. తినడం మానేస్తే రకరకాల వ్యాధులు, రకరకాల సమస్యలు వస్తాయి. అప్పుడు మీకు చదవాలనే ఆసక్తి ఉండదు. మీరు సిక్ అయిపోతారు, ఇంటికి వెళ్ళిపోతారు, చదువుని మధ్యలోనే ఆపేస్తున్నటువంటి పరిస్థితి. ఇలాంటి ఏమీ జరగకూడదని మన ప్రభుత్వం నూతనంగా నిర్ణయం తీసుకొని ఎప్పుడు లేని విధంగా ఇంటర్ విద్యార్థులకి ఇక్కడ కాలేజ్ లోనే మధ్యాహ్న భోజన పథకాన్ని కూడా ప్రవేశపెట్టడం జరిగింది. కాబట్టి మన యొక్క భవిష్యత్తు కోసం మన యొక్క బాటలకు వేయడానికి ప్రభుత్వం ఇంత నిర్ణయం తీసుకుంది కనుక మనందరం కూడా దాన్ని గౌరవించాలి. మీరందరూ చక్కగా చదువుకొని మంచి ఏదైతే కోరికలతో మీరు చదువుతున్నారో అవన్నీ నెరవేరాలని, కొందరికి డాక్టర్ అవ్వాలని ఉంటుంది, కొందరికి టీచర్ అవ్వాలని ఉంటుంది, కొందరికి రాజకీయ నాయకులు అవ్వాలని ఉంటుంది, కొందరికి లాయర్ అవ్వాలని ఉంటుంది. ఇలా మీరు ఏదైతే నిర్ణయాలతో చదువుకోవడానికి కాలేజీలోకి వచ్చారో దాన్ని మీరు మనస్ఫూర్తిగా గెయిన్ చేయాలని, ఆ యొక్క లక్ష్యానికి మీరు అందరూ చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. రాబోయే రోజుల్లో కూడా నూతనంగా కొత్త ఆలోచనలు, కొత్త నిర్ణయాలతో మన ఉమ్మడి కూటమి ప్రభుత్వం, మన లోకేష్ అన్న గారు మార్పులు తీసుకురాబోతా ఉన్నారు. కనుక మీరందరూ మంచిగా చదవాలని, మన కాలేజ్ పేరు నిలబెట్టాలని, మీ తల్లిదండ్రులకు కూడా మంచిగా పేరు తేవాలని, మీరు మంచిగా పాస్ అయ్యి మంచి ఉద్యోగాల్లో ఉంటే మీ గ్రామానికి కదా మంచి పేరు. స్టూడెంటే అన్నయ్య ఏ రోజు కాలేజ్కి వెళ్ళదు పడదంగా. ఎప్పుడు అన్నయ్య అల్లరి చిల్లరగా తిరుగుతూ ఇంటర్మీడియట్ తో క్లోజ్ చేసేసి రాజకీయాల్లోకి తిరగడం మొదలెట్టారు. నేను మాత్రం బుద్ధిగా చదువుకున్నాను. చదువుకొని
బీఈడి వరకు కంప్లీట్ చేసి టీచర్ అవుదామని మంచి గోల్ తో వచ్చాను నేను. ఈ రోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే విద్యార్థులకు వారి యొక్క భవిష్యత్తుకి అదే విధంగా విద్యా విధానాల పట్ల సరైన అవగాహన అదే విధంగా ఆరోగ్యాన్ని అందించాలనే ఉద్దేశంతో మన నారా లోకేష్ బాబు గారు విద్యాశాఖ మంత్రి గారు వినూత్నమైన నిర్ణయాలతో ముందుకెళ్లడం జరుగుతోంది. దానిలో భాగంగానే ఈ అధికారంలోకి వచ్చిన 6 నెలల్లో ఎప్పుడు లేని విధంగా ఇంటర్ విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు అదే విధంగా ఈ రోజు డొక్కా సీతమ్మ గారి మధ్యాహ్న బడి భోజన పథకాన్ని కూడా ప్రవేశపెట్టడం జరిగింది. దీనిలో నిజంగానే ఎక్కువగా నష్టపోయే చాలా మంది పిల్లలు ఉన్నారు. ఎందుకంటే కాలేజ్ ఒక దగ్గర ఉంటే హాస్టల్ వేరే చోటు ఉంటది. వాళ్ళు కడుపు నిండా అన్నం కూడా తినకుండా ఉన్నటువంటి పరిస్థితులు. ఎందుకంటే వాళ్ళు ఆరోగ్యంగా ఉంటేనే సరైన విద్యను అభ్యసించగలరు. దానిలో భాగంగా ఈ రోజు మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రం సగం అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా సగం వేసుకొని డొక్కా సీతమ్మ గారి యొక్క మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. దీని ద్వారా నిజంగా ఇంటర్ విద్యార్థుల యొక్క భవిష్యత్తు ఉన్నతమైన స్థానంలోకి వెళ్తుంది అనేసి మేము అందరం కూడా ఖచ్చితంగా చెప్పగలము. ఎందుకంటే ఇది మంచి నిర్ణయం. ఎవరైనా కడుపుకి అన్నం తింటేనే కదా ఆరోగ్యంగా ఉండగలరు. అదే ఉద్దేశంతో డొక్కా సీతమ్మ గారు మనకు తెలుసు తూర్పు పశ్చిమ గోదావరిలో ఎవరైతే ఆకలితో ఉన్నారో వరదల సమయంలో నష్టపోయిన వారు అతివృష్టి అనావృష్టి వల్ల నష్టపోయిన వారికి నిత్యం అన్నం పెట్టేటువంటి మహాతల్లి మన డొక్కా సీతమ్మ గారి పేరుని ఈ యొక్క మధ్యాహ్న భోజన పథకానికి పెట్టడం ద్వారా ఈ యొక్క పథకం పట్ల ఎంత చిత్తశుద్ధితో మన ప్రభుత్వం ఉన్నదన్నది కూడా మేమందరం తెలియజేస్తా ఉన్నాము. అదే విధంగా గతంలో చూస్తే గత ప్రభుత్వం గుడ్లకి 200 కోట్ల రూపాయలు బకాయి పెట్టింది. ఆ బాకీని కూడా మన ఉమ్మడి కూటమి ప్రభుత్వం తీర్చడం జరిగింది. చిక్కీలకేమో 60 కోట్ల రూపాయలని బాకీ పెడితే ఆ యొక్క బకాయిని కూడా మన ఉమ్మడి కూటమి ప్రభుత్వం వెంటనే బకాయి చెల్లించడం జరిగింది. అంటే ఈ యొక్క స్కూళ్ళకి కాలేజీలకు వచ్చేటువంటి టెండర్ల విధానంలో కూడా సరిగ్గా వారి యొక్క ఆ యొక్క సరుకులు పంపిణీ జరగడం అనేది జరగలేదు గత 5 సంవత్సరాల నుంచి. నుంచి ఈ 6 నెలల సమయంలోనే ఈ యొక్క కాలేజీలో కానీ మెరుగైన విద్యా అవకాశాలు అందించాలి, మంచి భోజన ఆరోగ్యకరమైన పోషకాలతో కూడినటువంటి ఒక ఉద్దేశంతో మన రాష్ట్ర ప్రభుత్వాలు ఇంత మంచి నిర్ణయం తీసుకున్నాయి కనుక దీని ద్వారా ఖచ్చితంగా పిల్లలకి అదే విధంగా ప్రజలకు పిల్లల యొక్క తల్లిదండ్రులకు కూడా అందరికీ మంచి జరుగుతుంది, మేలు జరుగుతుంది కనుక మా బిడ్డలందరూ కూడా మంచి ఉన్నతమైన స్థానాల్లోకి వాళ్ళ యొక్క విద్యను అభ్యసించి వాళ్ళ యొక్క ఏదైతే ఆశతో ఉన్నారో అవన్నీ కూడా అధిరోగిస్తారని మరొకసారి ఇంత మంచి నిర్ణయం తీసుకున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తా ఉన్నాను. మన ప్రభుత్వం నుంచి ఇది ఒక మంచి ప్రోగ్రామ్. ఇప్పుడు మీ ఎంఓ గారే మాట్లాడారు, వాళ్ళు వెళ్ళేటప్పుడు కాలేజ్కి ఇంటర్మీడియట్స్ చదివేటప్పుడు భోజనం అనేది చాలా మందికి డిఫికల్ట్ అయ్యి వాళ్ళు కాలేజ్ని వదిలేసి డ్రాప్ అవుట్ అయ్యి మళ్ళీ ఏది జస్ట్ అగ్రికల్చర్ మీద డిపెండ్ అయ్యి నెక్స్ట్ డిగ్రీ చేయలేదు. సో మీకు ఇప్పుడు ప్రభుత్వం నుంచి విద్య అండ్ హెల్త్, మీ హెల్త్ కోసం రీసెంట్ గా నేను కాలేజ్ స్టూడెంట్స్ తో ఒక ఇంటరాక్షన్ చేసేటప్పుడు వాళ్ళు హాస్టల్ నుంచి బాక్స్ లో తీసుకొని వస్తున్నారు లంచ్ అనేది, అది మంచిగా ఉండదు అని కూడా చెప్పారు. సో ఈ స్కీమ్ వచ్చిన తర్వాత మీకు కాలేజ్ లోనే మీకు వేడిగా ఉన్నది ఫుడ్ అని ఇప్పుడు ప్రభుత్వం నుంచి మీకు ఇస్తున్నారు. సో ఈ ఆపర్చునిటీ అనేది మీకోసం చేసినది. సో మోస్ట్ ఇంపార్టెంట్, ఇప్పుడే మీ స్టూడెంట్ ఒకరు మాట్లాడారు, డ్రగ్స్ అనేది you should not get influenced by that, and especially girl children. మీరు మ్యారేజ్ 10th 9th లోనే మీరు మ్యారేజ్ అని మీ పేరెంట్స్ పోస్ట్ చేస్తారు, కానీ మీకు దిస్ ఇస్ ద రైట్ టైం. స్పెషలీ ఈ 9th స్టాండర్డ్ నుంచి 12th స్టాండర్డ్ వరకు ఈ 4 years లో మీరేం చదువుకోవాలన్నది మీరు డిసైడ్ చేయాలి. ఇప్పుడు 9th 10th లో మంచిగా చదువుకుంటే సైన్స్ ఆర్ హ్యుమానిటీస్ ఆర్ కామర్స్, మీకు ఏది మీ ఇంట్రెస్ట్ లో ఏది ఉన్నది అని ఫోకస్ చేసి మీరు 10th లో మంచిగా బోర్డ్ ఎగ్జామ్స్ లో మంచిగా మార్క్స్ వస్తే మీకు స్పెసిఫిక్ ఏ బ్రాంచ్ కావాలి, సైన్స్ కావాలి అంటే మీకు అబౌవ్ 90-95% ఉంటే మీకు సైన్స్ దొరుకుతుంది. సిమిలర్లీ ఇంటర్మీడియట్ లో మీకు IIIT, IIT, AITRIPL ఇప్పుడు లేదు, అండ్ నీట్ ఎగ్జామ్స్ మెడికల్ వెళ్ళాలంటే ఈ 2 years లో మీరు మంచిగా ఫోకస్ చేసి వాట్ డూ వాంట్ టు బికమ్ అనేది క్లారిటీ ఉండాలి. ఐదర్ ఇంజనీర్, డాక్టర్ ఆర్ you want to prepare for civil services ante again degree in BA political science geography. So ee decision anadi most important. Ee 2 years lo meer manchiga chaduvukunte
మీరు ఏం అవ్వాలి, ఈ రైట్ ఏజ్ అన్నది 16 to 25, మీకు ఏం అవ్వాలి అనేది క్లారిటీ వస్తే 25 నుంచి మీ లైఫ్ మంచిగా ఉండాలంటే ఈ ఇయర్స్ని మీరు ప్రాపర్గా యూటిలైజ్ చేసుకుంటే మీరు లైఫ్ సెటిల్ అయిపోతుంది. సో దానికి సపోర్ట్గా ప్రభుత్వం నుంచి మీరున్న చోటనే మనము ఇప్పుడు డొక్క సీతమ్మ మధ్యాహ్నం భోజనం అనే స్కీమ్ పేరుతో మీకు ఇంటర్మీడియట్ వాళ్ళందరికీ లంచ్ అన్ని ప్రభుత్వం నుంచి ఇస్తున్నారు. దీన్ని మీరు అందరూ ఉపయోగించుకొని మంచిగా చదువుకోవాలి. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఎక్కడెక్కడ ఉన్నారో అక్కడే భోజనం అన్ని ఇస్తున్నారంటే ఫర్ యువర్ ఎడ్యుకేషన్ ఓన్లీ. ఇట్స్ నాట్ దట్ ఓకే ఏదో ఇస్తున్నారు మళ్ళీ మీరు ఆ ప్రభుత్వానికి ఏదైనా మళ్ళీ ఇవ్వాలంటే ఏమి ఇవ్వచ్చు అంటే యూ షుడ్ బికమ్ అ గుడ్ సిటిజన్. సో టుడేస్ చిల్డ్రన్ ఆర్ ఫ్యూచర్ సిటిజన్స్. మనం ఇంత ఫ్రీ ఎడ్యుకేషన్, ఫ్రీ ఆఫ్ ఫుడ్, మిడ్ డే మీల్ స్కీమ్స్ అన్నీ ఎందుకు పెడుతున్నాము? మన సిటిజన్స్, మన పిల్లలు మంచి సిటిజన్ అవ్వాలి అని. సో మీరు మంచిగా చదువుకొని మంచిగా ఒక ఉద్యోగంకి వెళ్ళి be a good citizen, be a responsible citizen for our country. So thank you all. Wish you all the best for all of you. Thank you all.